నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో ఫాస్ట్గా ట్రెమెండస్గా ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడు ఎదుగుతాం, ఎలా ఎదుగుతాం అనేదే ఇంపార్టెంట్. అంటే మనం ఎంచుకున్న రూట్ని బట్టి మన ఎదుగుదల అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్లో 20 సంవత్సరాల పాటు కష్టపడి ₹1 కోటి అప్పుల పాలై కరోనా సమయంలో మార్కెటింగ్ని వదిలేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగి 6 నెలల్లోనే ₹1 కోటి సంపాదించుకొని ఇన్నోవా కార్తో మన ముందు నించున్నారు రియల్ ఎస్టేట్ కార్పొరేటర్ డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, రియల్ ఎస్టేట్ రంగంలో అంటే తక్కువ కాలంలోనే అంటే 10 నెలల్లోనే మీరు ఒక ₹1 కోటి సంపాదించుకొని అత్యంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళుగా పేరుంది. సో కరోనా సమయంలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం రియల్ ఎస్టేట్లో ఎలా ఎదిగారు అసలు? మేడం, స్టెప్ తీసుకోవడానికి కారణం కరోనానే మేడం, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అందరికి తెలిసినదే. అంటే కరోనా టైంలో చాలామంది అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినారు. అంటే ఉద్యోగస్తులు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, కొందరు అందరూ కూడా డౌన్ఫాల్ అయ్యే టైంలో కూడా నేను కరోనా టైంలోనే రియల్ ఎస్టేట్ ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటంటే కరోనానే. ఎందుకంటే బిఫోర్ కరోనా నేను ఒక 6 months బ్యాక్ ఇదే రియల్ ఎస్టేట్ కంపెనీలో అంటే ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మా ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేయడం వల్ల అంటే వాళ్ళ యొక్క స్టేటస్ చూసి రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ చూసి నేను కూడా అప్పటి వరకు రియల్ ఎస్టేట్ కార్పొరేట్ అంటే మార్కెటింగ్ రంగంలో 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల సరే నాకు కూడా కొద్ది ఆశ కలిగి సో రూపాయికి ₹10 చేసుకున్న ఆలోచనతో నేను ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో 6 months బిఫోర్. సో నా దగ్గర ఉన్న అమౌంట్ కాకుండా నేను బయట నుంచి ₹1.5 కోటి అప్పు తెచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని ఏం చేస్తామంటే ఒక సంవత్సరానికి డబుల్ అవుతాయి కదా అని ఆశతో ఉన్నాను. కానీ వితిన్ 6 monthsలోనే కరోనా రావడము, మార్కెట్ పడిపోవడము, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా స్ట్రక్ అవ్వడము, సో మార్కెట్లో రీసేల్ చేసే ఆప్షన్ లేకుండా పోయింది. సో ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాలేదు సిచ్యువేషన్. సో అందుకని ఏం చేసినానంటే ఏం చేయడానికి లేదు, ఇంట్లో పోయి కూర్చున్నాం అంతే, వేరే ఆప్షన్ లేదు మనకు. సో 2 సంవత్సరాలు నేను చేసిన అప్పు చేసిన విషయం మా మిస్సెస్ కూడా తెలియదు. సో మార్కెట్లో నేను అప్పు చేసిన అంటే నమ్మరు. ఎందుకంటే నేను అప్పుకి చాలా దూరం అనమాట. అంటే అప్పు అంటే నేను చేసేవాడిని కాదు. కానీ ఒక చిన్న ఆశతో రియల్ ఎస్టేట్లో మా ఫ్రెండ్స్ అంతా డెవలప్మెంట్ చేయనారు కదా ఉద్దేశంతో నేను మార్కెట్లోకి ఎంటర్ అయితేనే కరోనా రావడంతో నేను చాలా ఇదైపోయినాను. కానీ బాగా స్ట్రగుల్ పడుతున్నాను. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, బయట వాళ్ళకి చెప్పలేక అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత మరి దేవుడు నాకు కరుణించడం తెలియదు. కానీ ఆ టైంలో నేను ఏదైతే షేర్లు అయితే కొన్నానో ల్యాండ్ని అది మళ్ళీ మంచి డబల్ రేటుకి అమ్మడం జరిగింది. సో అమౌంట్ కూడా బాగా వస్తుంది అనమాట. అంటే నేను పెట్టిన అమౌంట్ కాక ₹1 కోటి ప్రాఫిట్ వచ్చింది. కానీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి ఎవరైతే అప్పులు తీసుకున్నానో వాళ్ళంతా రిజిస్టర్ ఆఫీస్ కాడ పిలిచినాను. ఎందుకంటే అమౌంట్ ఇచ్చేద్దామని. అప్పటి వరకు నేను అప్పున్న విషయం ఎవరికి తెలియదు. కానీ ఇంక ఎట్లాగో ఇచ్చేస్తున్నా కదా, ఏమైతే అందరూ రిజిస్టర్ ఆఫీస్కి పిలిచడం జరిగింది. కానీ నేను రిజిస్టర్ చేసే టయానికి రిజిస్టర్ ఆగిపోయింది. ఎందుకంటే ఆ రిజిస్టర్ ఏదైతే ల్యాండ్ కొన్నామో అప్పటికే ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్కి వాళ్ళ యొక్క ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నా మీద కేసు పెట్టినారు అప్పటికి. అంటే కరోనా కాబట్టి నాకు తెలియదు. సో నేను రిజిస్టర్ ఆగిపోవడము, వాళ్ళు వచ్చి ఇట్లా దాన్ని స్ట్రక్ చేయడము నేను అర్థం కాలేదు. ఎందుకంటే అప్పు చేసిన వాళ్ళు అందరినీ పిలిపించినాను. సో నేను ఇప్పుడు అప్పు కట్టాలి, ఇప్పుడు రిజిస్టర్ ఆగిపోయింది, నా పరిస్థితి ఏందని అలాంటి సిచ్యువేషన్లో బాగా స్ట్రగుల్ అయినాను. అప్పటికి నేను అప్పు ఉండేది ఎవరికి తెలియదు. కానీ అప్పు అందరికి ఉందన్న విషయం తెలిసిపోయింది మార్కెట్లో అప్పటికి. సో అందరూ కూడా ఇంటికి రావడం స్టార్ట్ చేసినారు. అంటే వాళ్ళు అప్పులు ఇవ్వాలి కదా. సో అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర ఒక టైం తీసుకున్నాను, ఒక 1 year టైం తీసుకున్నాను. సో సిచ్యువేషన్ ఇలా ఉంది కదన్నా, కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 yearలో మీ అప్పు తెంపుతానని చెప్పి అందరికీ ప్రామిస్ చేసి నేను అప్పటి నుంచి సెకండ్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఏదైనా ఉందా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పోయింది, రియల్ ఎస్టేట్లో సంపాదిద్దామంటే కూడా రియల్ ఎస్టేట్ లేదు. నాది కర్నూలు, నాది హైదరాబాద్ కూడా కాదు, కర్నూలు. సో కర్నూలులో రియల్ ఎస్టేట్ చేద్దామంటే అప్పటికే మార్కెట్ పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ కాదు, ఇంకోటి ఏమన్నా పెట్టుబడి పెడదామంటే డబ్బు పుట్టని పరిస్థితి. సో అటువంటిప్పుడు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను అలాంటి ఫ్రస్ట్రేషన్లో ఒకసారి హైదరాబాద్కి రావడం జరిగింది. ఓకే. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక చిన్న మా ఫ్రెండ్స్ కాక్టైల్ పార్టీ అరేంజ్ చేసినప్పుడు కాక్టైల్ పార్టీకి పోయాను నేను నైట్. సో ఆ కాక్టైల్ పార్టీలో 10 మంది వచ్చారు మేము అప్పుడు. సో 10 మందిలో 2 ఫ్రెండ్స్ ఎక్కువ కొట్లాడుతున్నారు అనమాట. సో ఆ టైంలో అరే ఎందుకు కొట్లాడుతున్నారా బాబు, ఎందుకు నేను నా ఫ్రస్ట్రేషన్ నేను వస్తే మీకు గొడవ ఏందిరా బాబు అంటే అప్పుడు ఆ ఇద్దరిలో ఒక క్యాండిడేట్ ఏం చెప్పినాడంటే, మా ఫ్రెండే ఒక క్యాండిడేట్ ఏం చెప్పినాడంటే, అన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, ఒక సెమినార్ రేపు కండక్ట్ చేస్తున్నాము, సో దానికి రా, సో రియల్ ఎస్టేట్ బాగుందా లేదా చెప్పు, దీన్ని చేసుకుంటామన్నారు. అంటే ఆల్రెడీ నేను రియల్ ఎస్టేట్లో ఇదే అయిపోయి వచ్చినాను, మళ్ళీ రియల్ ఎస్టేట్ గురించి ఏంటంటే నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగింది. అయినా కూడా వాళ్ళిద్దరు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ అంటే తెలియాలి, నేను ఏం కరెక్టా తప్ప, ఎందుకంటే మన ఫ్రెండ్సే కదా, సో నేను మోసపోయినా వాళ్ళని మోసపోవద్దని చెప్పి నేను అనుకుంటే టైంలో
ఆ రియల్ ఎస్టేట్ సెమినార్కి పోవడం జరిగింది. సెమినార్ మొత్తం విన్న తర్వాత వాళ్ళిద్దరికి సెట్ కాదన్న విషయం నాకు అర్థమైంది. అంటే వాళ్ళకున్న మెంటాలిటీకి కానీ వాళ్ళకున్న అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కానీ అది సెట్ కాదని చెప్పినాను. కానీ మీటింగ్ అయిపోయే ఆయనకి ఇది నేను చేయాల్సిన బిజినెస్ అని అర్థమైంది. అంటే అంత పర్ఫెక్ట్గా అంటే నాకు కంపెనీ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను కర్నూలులో పనిచేయాలంటే నేను 1.5 కోటి అప్పు తీసుకొచ్చి పెట్టాను రియల్ ఎస్టేట్లో. కానీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి ఏంటంటే 0. పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఎవరికైనా టెన్షన్ ఎందుకు ఉంటుంది? సో అది కాక నేను కర్నూలు నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి. సో హైదరాబాద్లో ఓన్లీ టైం ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకేమనుకున్నానంటే మనకి 20 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పెట్టుబడి లేని వ్యాపారం దొరికింది, కంపెనీ లీగాలిటీ ట్రాన్స్పరెన్సీ ఎథికల్గా ఉంది, కంపెనీ కూడా గత 17 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. కానీ కంపెనీ పరంగా కానీ మనం చేసే బిజినెస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఏదైతే అక్కడ నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ బ్రాంచ్ హెడ్గా జాబ్ చేస్తున్నాను, నెలకు 1,00,000 జీతం తీసుకుంటున్నాను. అలాంటి జీతం తీసుకున్న నేను మళ్ళీ ఎందుకు టర్న్ కావాలి, జీతం చేసుకోవచ్చు కదా అనే టైంలో ఎందుకంటే నాకు ఆ 1.5 కోటి అప్పు కనపడుతుంది. ఎందుకంటే ఆ 1,00,000తో నేను 1.5 కోటి అప్పు తెంపలేను. సో నాకు ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది ఉండాలి కావాలని ఇమ్మీడియట్గా నాకు ఆ యొక్క జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ టైం టేకప్ చేశాను. నేను టేకప్ చేసినాను కానీ మా ఇంట్లో మా మిస్సెస్ అప్పటికే నా మీద అప్పు చేశానని చెప్పి కోపంగా ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఎంప్లాయే, ఆమె లెక్చరర్, ఆమెకు ఒక 65,000 జీతం వస్తుంది. కానీ నేను జీతం వదిలిపెడుతున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు అప్పులు చేస్తున్నాను, ఇంక సరిపోదా అంటదేమో టెన్షన్తో నేను ఆమెకు ఒక చిన్న అబద్ధం చెప్పేశాను. ఏంటంటే నాకు కర్నూలులో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కదా, కొంచెం నాకు కూడా అనీజీగా ఉంది. హైదరాబాద్లో మార్కెట్ బాగుంది, హైదరాబాద్లో వేరే ఫీల్డ్లో జాబ్ చేయాలనుకున్నానంటే ఏం జాబ్ అంటే ఇట్లా రియల్ ఎస్టేట్లో ఒక మేనేజర్ క్యాడర్ ఇస్తున్నారు, సేమ్ జీతం సేమ్ క్యాడరు, కానీ పని చేయాల్సింది మాత్రం హైదరాబాద్లో. అంటే ఆమెకి ఏమర్థమైందో తెలియదు, 30,000 జీతం వస్తుందో లేదని అడిగింది. సో 30,000 జీతం వస్తుందా అని అడిగిందంటే వాళ్ళు సెక్యూరిటీ అంటే ఎట్లా లేడీస్ ఎట్లా ఉంటుందంటే కంఫర్ట్ ఉందా లేదో చూస్తారు. అంటే అక్కడ కమిషన్ వస్తుంది ఈ కంపెనీ అని చెప్తున్నారు కాబట్టి ఆమెకు అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పిన వెంటనే మార్కెట్లో చూస్తే అప్పులుంది, ఇంట్లో చూస్తే అబద్ధం చెప్పినాను. నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ కాకపోతే, నా జీతం నాకు రాకపోతే నా పరిస్థితి ఏందని ఒక 2 డేస్ నేను దీని గురించి బాగా థింక్ చేసి తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ యొక్క మార్కెట్ని 3వ రోజు నుంచి స్టార్ట్ చేశానండి. సో హైదరాబాద్ కర్నూలు అంటే సైట్ విజిట్లు మీటింగ్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా గ్రోత్ కావాలి, ఎలా సేల్ చేస్తే మీకు ఎంత వస్తుందని మొత్తం కనుక్కుంటా నా ఎంబడి ఫాలో అయ్యి దాదాపు నేను 57 రోజులు నాన్ స్టాప్కి తిరిగి 58వ రోజు 26.5 లక్షలు పెట్టి ఇన్నోవా కార్ తీసుకుని ఇంటికి పోయినాను. సో 58 రోజుల్లో ఇన్నోవా కార్ ఎందుకు కొన్నాను నేనంటే అప్పటికే అప్పులు కట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు ఎవరన్నా కానీ నేను మార్కెట్లో ఏదైనా సాధించినాను అంటే ఆ కరోనా టైంలో ఏదైనా కనపడాలి. సో నా అకౌంట్లో 1 కోటి రూపాయలని నమ్మరు, ఎందుకంటే నాకు అప్పు ఉంది, ఇక్కడ 1 కోటి రూపాయలు ఉందంటే నమ్మరు. కాబట్టి ఏదో మార్కెట్లో నాకు అప్పటికే కారు ఉంది, స్విఫ్ట్ కార్ ఉంది, కానీ ఇంకో కారు కొంటే మార్కెట్లో నాకు ఒక ఇది వస్తుందని చెప్పి నేను ఆ కారు కొట్టి ఇంటికి పోయినాను. ఇంటికి పోయి మా మిస్సెస్కి అప్పటికే అబద్ధం చెప్పాను కదా జాబ్ ఉందని. సో అది జాబ్ కాదు ఆ రోజు అంటే చెప్పనీకే ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళానండి. ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆమెకు ఫోన్ చేసి కిందికి రా అంటే ఆమె కిందికి వచ్చింది, కారు చుట్టూ తిరుగుతుందని నన్ను ఏం అడగడంలే. ఎందుకంటే మనం అబద్ధం చెప్పినాం, అంటే మార్కెట్లో జాబ్ ఉంది వేరే జాబ్ అని చెప్పినాం. కానీ ఆ జాబ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్పు చేసి నువ్వు ఇట్లా ఉంటే మళ్ళీ కారు ఎందుకు నీకు? సో అట్లాంటి సిచ్యువేషన్లో నేనేమన్నానంటే సో ఇది కొనేది ఏంటంటే నేను ఆల్రెడీ అప్పు చేసి కాదు, ఇది రియల్ ఎస్టేట్లో ఇలా డబ్బులు వచ్చింది నాకు అని చెప్పి మొత్తం నీకు వచ్చిన కమిషన్ మొత్తం చూపించి నేను అప్పు లేకుండానే కొన్నానని చెప్తే ఆమె సాటిస్ఫై అయింది. సో ఇంట్లోకి గెలిచినాము, ఇప్పుడు రచ్చగెలిచాలి. సో రచ్చగెలిచాలంటే ఇప్పుడు అంతకుముందు స్విఫ్ట్ కార్లో తిరిగి నేను ఇన్నోవా కార్లో తిరిగితే పక్కింటి అడుగుతారు కదా. సో అలా నన్ను నా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మొత్తం మా కొలీగ్స్ అందరూ అన్న అంత చేయడు, సార్ ఇంత ఈజీ చేయడు అని చెప్పి నన్ను ఫాలో అయ్యి నా ఎంబడి ఫాలో అయ్యి ఈరోజు కర్నూలులో 15 మంది కోటీశ్వరులు తయారైనారు నా ఎంబడి ఫాలో అయినందుకు. సో నేను ఎందుకు చెప్తున్నాను నా స్టోరీ అంటే వ్యూవర్స్కి ఒకటే మాట చెప్తున్నాను, పెట్టుబడి లేకుండా ఎలా సంపాదించాలో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరు చేస్తున్న జాబు వాళ్ళకే ఇంపార్టెంట్ అనుకుంటారు. ఎందుకంటే 8 రోజుల్లో ఎస్పెషల్ ఏంటంటే 30 to 40 years మధ్యలోకి చెప్తున్నానండి. ఎందుకంటే 30 to 40 years మధ్య వాళ్ళకి ఎందుకు ఎస్పెషల్ చెప్తున్నానంటే వాళ్ళకి పెళ్ళై పిల్లలు ఉంటారు. సో ఈఎంఐలకి అంటే ఈఎంఐలు స్టార్ట్ అయ్యింటాయి. సో ఇట్లా తిరుగుదామంటే ఈఎంఐలు కనపడతాయి, దేన్ని వదిలిపెట్టాలంటే భయం అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. రిస్క్ అనేది 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళు తీసుకుంటేనే మీరు కోటీశ్వర్లు అవుతారండి. ఎందుకంటే నేను చెప్తున్నాను నా ఎంబడి ఫాలో అయితే 0 పెట్టుబడి. నేను చెప్తున్నాను ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 0 పెట్టుబడి. సో ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను వ్యూవర్స్కి ఏంటంటే 0 పెట్టుబడితో నేను మిమ్మల్ని కోటీశ్వర్లను తయారు చేస్తాను. ఎలా తయారు చేస్తానంటే మీరు నాతో 100 రోజులు జర్నీ చేయాలి. సో 100 రోజులు నేనేం చేస్తానంటే మీకు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ట్రైనింగ్ ఇస్తాను, రియల్ ఎస్టేట్లో ఎట్లా ఎదగాలి.
సో మీరు 1 ఇయర్లో కోటీశ్వరుడు ఎలా కావడానికి నేను సబ్జెక్ట్ నా దగ్గర ఉందండి. సో నన్ను నమ్మి మీరు వ్యూవర్స్ ఎవరన్నా కానీ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు అపాయింట్ ఫిక్స్ చేసుకోండి. ఎవరి వీక్ మనకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాను. సో ఆ ట్రైనింగ్కి మీరు ఒకసారి కండక్ట్ కాండి. మీకు నమ్మకం ఉంటే నాతో 100 రోజులు చేయండి. 100 రోజుల తర్వాత మీకు నమ్మకం వస్తే 365 రోజుల్లో మీ అకౌంట్లోకి ₹1 కోటి వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఎందుకంటే నేను చెప్తున్నాను, కరోనా టైంలో 10 నెలల్లోనే నేను కోటీశ్వరుని సంపాదించాను. కానీ 10 నెలల్లో 4 నెలలు కరోనాతోనే ఇంట్లో ఉన్నాను. సో 6 మంత్స్లోనే ₹1 కోటి పైన సంపాదించాను. అప్పు తెంపినానంటే కారణం ఏంటంటే ఓన్లీ నా సబ్జెక్ట్ ఏం కాదు మేడం అది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నమ్ముకున్నాను, వాళ్ళ సిస్టమ్ని ఫాలో అయ్యాను, వాళ్ళు చెప్పింది తిన్నాను. ఈరోజు కోటీశ్వరుడుగా మీ ముందొచ్చి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు అంటే మీరు 1,50,000 జీతం వదిలేసుకొని ఇక్కడ అడుగుపెట్టారు అంటే రియల్ ఎస్టేట్లో. అంటే దానికి నార్మల్గా ఏ పీపుల్ అయినా కూడా జాబ్లో 1,50,000 శాలరీ ఉందంటే దాన్ని వదిలేసి ఒక స్టెప్ వేయాలంటే అది అవుతుందో లేదో, సక్సెస్ అవుతుందో లేదో అని తెలియని పొజిషన్ ఉంటుంది. ఆ టైంలో అడుగు పెట్టాలి అని అంటే చాలా గట్స్ అవ్వాలి. అంటే దానికి మేము అప్రిషియేట్ చెప్తున్నానంటే మేడం, మీరు అన్నట్లు 1,50,000 జీతం వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే మా మిస్సెస్ మేడం. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఒక 65,000 జీతం వస్తుంది. నేను నా 1,50,000తో నా ఫ్యామిలీకి నేను ఇవ్వకపోయినా నా ఫ్యామిలీని గడపడానికి నాకు డబ్బులు ఉన్నాయి. అంటే నా ఫ్యామిలీ చూసుకోవడానికి ఈ 1,50,000 ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందంటే నేను చేసిన అప్పే. ఎందుకంటే ఆ ₹1 కోటి అప్పు తెంపాలంటే ఈ 1,50,000తో దాన్ని వడ్డీ కూడా సరిపోదు. సో ఆల్టర్నేట్గా ఏదైనా చేసి అప్పు తెంపాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే 1 ఇయర్ టైం తీసుకున్న వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అప్పు తెంపాలంటే వేరే సోర్స్ లేదు. ప్లస్ ఇది కరెక్ట్ ప్రొఫెషన్ అని నిర్ణయించుకున్నాను. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే పెద్దలు చెప్తారు కదా, ఎక్కడ పోతే అక్కడ సంపాదించుకోవాలి. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలో నష్టపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలో సాధించాలి. సో ఆ ఉద్దేశంతోనే రియల్ ఎస్టేట్ ఎన్నుకోవడం జరిగింది. సో నేను తెంపుకోవడం జరిగింది. సార్ అది మీరు ట్రైనింగ్ ఇస్తా అని చెప్తున్నారు, అంటే దీనికి సంబంధించి ఫీజు ఉంటుందా? దీన్ని మీరు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వడం అంటే ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది? ఓకే మేడం, ఏంటంటే చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే ఒక ఇది ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు 1,00,000 తీసుకుని నేను కూడా రియల్ ఎస్టేట్ మీద నాకు అవేర్నెస్ లేక రియల్ ఎస్టేట్ చేస్తే నన్ను ఏమంటారు అంటే బ్రోకర్ అనో ఏదో అంటారు కదా. సో మార్కెట్లో సురేష్ రెడ్డి సార్ అనిపించుకునేది పోయి సురేష్ రెడ్డి బ్రోకర్ ఎందుకు అనిపించుకోవాలా అనే టెన్షన్ ఉండింది నాకు. సో కానీ అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో డబ్బులు ఉన్నాయని తెలుసు, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఉన్నాయని తెలుసు, కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ చేయడం లేదు మనం? సో నేను చెప్పేది ఏంటంటే చాలామందికి రియల్ ఎస్టేట్ మీద ఒక ఫోబియా ఉంటుంది. నేను చేయలేనేమో, ఎవరికో కొనిస్తే డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకు టెన్షను అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ నేను చెప్పే కంపెనీలు ఏంటంటే 17 సంవత్సరాల నుంచి ఎథికల్గా, లీగల్గా, ట్రాన్స్పరెన్సీ ఉండి కంపెనీ పరంగా కూడా కస్టమర్కి 10 ఏళ్ళు సెక్యూరిటీ ఇచ్చి 50 నుంచి 60 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్లు ఇచ్చి విత్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తున్న కంపెనీ ఏంటంటే ఇండియాలో ది బెస్ట్ రియాలిటీ బ్రాండ్ అవార్డు పొందిన కంపెనీ కూడా మనదే మేడం. సో ఇలాంటి కంపెనీలో మీరు పని చేయాలి అనుకుంటే, మీరు రావాలి అనుకుంటే కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ కాండి. ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుందో అక్కడికి రండి. ట్రైనింగ్ ఒక 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ ఉన్న తర్వాత మీకు నచ్చితే నన్ను ఫాలో కాండి. నేను చెప్తున్నది ఏమంటే ఆ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత సార్ మీతోనే జర్నీ చేస్తామంటే 100 రోజులు జర్నీ చేయండి. సార్ 100 రోజుల తర్వాత కూడా మీతోనే ఉంటామని చెప్పండి. 365 రోజుల్లో కోటీశ్వరుడు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే దీనికి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలన్నా, రియల్ ఎస్టేట్కి రావాలని, ఈ ఫీల్డ్లోకి రావాలన్నా ఎలాంటి అర్హతలు ఏమైనా ఉండాలా మేడం? అర్హతలు ఏం లేదు మేడం, ఎవరేం చేసుకోవచ్చు. గృహిణులు కానీ, ఎల్ఐసి ఏజెంట్లు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, వాటెవర్ ఇట్ మేబీ, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా కానీ నేను చెప్పేది ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు. అబోవ్ 18 ఇయర్స్ ఎవరైనా, రిటైర్డ్ అయ్యి 70 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా జాయిన్ కావచ్చు దీంట్లో. సో చాలామంది లేడీస్కి ఏంటంటే చాలామందికి ఉన్నది, మేము రియల్ ఎస్టేట్ సార్ చెప్తున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ చేస్తే మనం చేయొచ్చు లేదో డౌట్ ఉంటుంది వాళ్ళకి. కానీ నేను చెప్తున్నాను, ప్రజెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో 30 to 40% లేడీస్ కోటీశ్వరులు ఉన్నారు మేడం హైదరాబాద్లో. చాలామందికి తెలియదు ఏంటంటే లేడీస్ సక్సెస్ అయినట్లు జెంట్స్ కూడా కారు దీంట్లో. అంత ఉందన్నమాట. అంటే పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే మేము చెప్తున్నాం మేడం, ఒక్కసారి కమిట్ అయినాం అనుకోండి, మామూలుగా జెంట్స్ అన్న అటు ఇటు అవుతారు, కానీ లేడీస్ కమిట్ అయితే ఎవరు మాటినారు. సో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే ఎవరు మాటినారు. సో కరెక్ట్ ప్రొఫెషన్ దొరికింది, లీగల్గా, ఎథికల్గా అంత బాగున్నప్పుడు ఎందుకు రారు మేడం? ఒకసారి అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చి ట్రైనింగ్ ఒకసారి ఇవ్వండి. అంటే మేము చేయగలుగుతామంటే ముందుకు పోదాం, లేదంటే మీ ఇష్టం. దీనికి ఎడ్యుకేషన్ పర్పస్లో ఎలాంటి డిజిగ్నేషన్ ఇంత ఉండాలి అని చెప్పి అలా ఏం లేదు మేడం. నో ఎడ్యుకేషన్ దీంట్లో. చదువు రాని వాళ్ళైనా చదువు వచ్చిన వాళ్ళైనా సేమ్ ఈక్వల్ ఉంటుంది. బట్ ఏంటంటే చదువు రాని వాళ్ళకి ఏంటంటే మనదంతా సిస్టమేటిక్, సిస్టమ్ త్రూ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాతో జర్నీ చేయడం వల్ల ఒక 3-4 మంత్స్లో నేర్చుకుంటారు వాళ్ళు. అంటే మీరు మార్కెటింగ్లో 20 years ఎక్స్పీరియన్స్ వల్ల ఇట్లా రాణించగలిగారా, లేదంటే రియల్ ఎస్టేట్లోనే కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయ్యారా? మేడం 20 years ఎక్స్పీరియన్స్ అనేది ఓన్లీ మార్కెటింగ్ మేడం, రియల్ ఎస్టేట్లో కాదు. నాకు 20 years మార్కెట్లో జనాలతో ఎలా మాట్లాడాలి, ఎలా బిజినెస్ చేయాలనే విషయం తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో ఎలా సంపాదించాలో తెలియదు.
సో అట్లా ఆలోచన ఉండింటే 1.5 నేను ఎందుకు అప్పు పోతాను, 1.5 అప్పు చేయకపోతుంది కదా. సో అందుకనే రియల్ ఎస్టేట్ నాకు ఎప్పుడైతే అప్పు చేయించిందో అప్పుడు రియల్ ఎస్టేట్ గురించి తెలిసింది, అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని. సో అందుకనే ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఏంటంటే ఏది తప్పు ఏది కరెక్ట్ తెలుసుకోవడానికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఎంతోమంది అంటే వేరే ఫీల్డ్లో వాళ్ళు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు అనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, అంటే దీనికి గ్యారంటీ ఏమి ఇస్తారు, అష్యూరెన్స్ ఏముంటుంది? మేడం ఒకటే మేడం, అందరికీ గ్యారంటీ ఏమి ఇస్తానంటే మేడం మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. ఎందుకంటే మీరు మా దగ్గరికి ట్రైనింగ్కి రావడం వల్ల జీరో, మేమేమి అంటే ఫీ వసూలు చేయడం లేదు. సో మీరు వచ్చి ఇంటే చాలు, ఇన్న తర్వాత మీకు నమ్మకం ఉంటే మాతో జర్నీ చేయండి. నమ్మకం వచ్చిన తర్వాత మీరు మాతో జర్నీ చేస్తే నేను చెప్తున్నాను కదా, జాబ్ చేసే వాళ్ళకి నేను గ్యారంటీ ఇవ్వగలను. నాతో ఒక 30 రోజులు జర్నీ చేసే సంవత్సరం ఏదైతే ప్యాకేజ్ ఉందో అంత ప్యాకేజ్ సంపాదించగలను వాళ్ళకి. సో బిజినెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎందుకంటే లీగల్గా ఎథికల్గా కోటీశ్వరులు కావాలి అంటే ఇల్లీగల్ కాదు, లీగల్గా కోటీశ్వరులు కావాలంటే నాతో 100 రోజులు జర్నీ చేయండి, పెట్టుబడి లేకుండా మిమ్మల్ని కోటీశ్వరులను తయారు చేస్తాం. అంటే జీరో ఫీజు, ఎటువంటి పెట్టుబడి లేదు. ఓన్లీ మీరు ఖాళీ మీ టైంను మాతో ఇన్వెస్ట్ చేస్తే చాలు. అది కూడా ఖాళీ టైం. అంటే మీరు అనుకోవచ్చు టైం మోర్ దెన్ ఈక్వల్ టు మనీ కదా మేడం, ఎందుకు మీకు టైం ఇవ్వాలనుకోవచ్చు. కానీ ఆ టైం కూడా మీ వేస్ట్ టైంని, అంటే ఎక్కడన్నా చిట్ చాట్లో వాట్సాప్లో ఫ్రెండ్స్ కలిసే టైంని మాతో 100 రోజులు షేర్ చేసుకోవడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చి 101 రోజు నుంచి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే 365 రోజులు కోటీశ్వరులు కావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నేను చెప్పాను 10 నెలల్లో నేను కోటీశ్వరుడైనాను కాబట్టి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా నాతో 100 రోజులు చేస్తే 101 రోజు సార్ నన్ను కోటీశ్వరుడు కాకుండా ఏంటి నీ పరిస్థితి అంటే నేను చెప్తున్నాను, నేను చెప్పిందంటే చేస్తే 365 రోజుల్లో నీ అకౌంట్లోకి ₹1,00,00,000 వస్తుంది. నేను చెప్తున్నాను, ఒక 10 లక్షలు తక్కువ వచ్చినా నేను ఇస్తాను మీకు, అంత గ్యారంటీ ఇవ్వగలను. అంటే 100 రోజుల ట్రైనింగ్కి మీరు మిస్ కాకుండా రావాలి నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రముఖ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ డైరెక్టర్ సురేష్ రెడ్డి గారి మాటల్లో మీ కలల్ని సాకారం చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరికైతే అభివృద్ధి చెందాలని ఆశ ఉంటుందో వారిని ఒకసారి సంప్రదించండి, వారితో మాట్లాడండి, ట్రైనింగ్ తీసుకోండి, రియల్ ఎస్టేట్లో అభివృద్ధి చెందండి.